హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు వచ్చి నేను పెసరబూరెలు చేశాను. పెసరపప్పు నానబెట్టి గ్రైండర్లో చేసిన తర్వాత దాంట్లో బెల్లం పాకం పట్టి సేమ్ శనగపప్పు బూరెలు ఎలా చేస్తామో అలాగే. తర్వాత ఇదేమో సోయపిండి, ఆయిల్. డిప్ చేసేసి బూరెలు వేసుకున్నాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. మీరు అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు మహాలక్ష్మి అవతారము. అంటే శనగపప్పు బూరెలు మా ఇంట్లో మేము ఎక్కువ తినము. మేము ఎక్కువ తినేది పెసరపప్పు బూరెలే. చాలా క్రిస్పీగా క్రంచీగా వచ్చినాయండి. ఆయిల్ ఎక్కడ నాకు అబ్జర్వ్ అవ్వలేదు. ఇవి మీకు 15 days వరకు స్టోర్ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత దొండకాయ సింపుల్గా దొండకాయ అంటున్నాను, పొట్లకాయ ఫ్రై చేశాను. తర్వాత చామదుంపలు మామిడికాయ వేసి పులుసు పెట్టాను. పెసరపప్పు ఉంటే కొంచెం పకోడీ టైప్లో వేసాను, పులుసులో నంచుకుని తింటారని. చల్లగా పెరుగు అండ్ రైస్.